సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం కథ సముద్ర మథనం నుండి అమృతం ఉద్భవించినప్పుడు దేవతలు మరియు అసురులు దానిని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. దేవతల అమృతాన్ని స్వీకరించేందుకు విష్ణువు మోహిని రూపంలో వచ్చారు. అయితే స్వర్బాను అనే రాక్షసుడు తన రూపాన్ని మార్చుకుని దేవతల మధ్య కూర్చుని అమృతాన్ని సేవించాడు. సూర్య మరియు చంద్రదేవతలు ఆ రాక్షసుడిని గుర్తించి విష్ణువుకు చెప్పారు. విష్ణువు వెంటనే తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి స్వర్బాను తలను ఖండించాడు. అప్పటికే స్వర్బాను అమృతం సేవించడం వలన అతని తల మరియు మొండెం చనిపోలేదు. అలా రాహువుగాను మొండెం కేతువుగాను ప్రసిద్ధి చెందాయి. అప్పటి నుండి రాహువు మరియు కేతువులు సూర్య మరియు చంద్రునిపై పగపట్టి వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. రాహువు సూర్యుడిని లేదా చంద్రుడిని పట్టుకున్నప్పుడు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సంభవిస్తుంది. వారు కొద్ది సమయం తర్వాత వారిని విడిచిపెట్టినప్పుడు గ్రహణం వస్తుంది.